ఇరాన్పై ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగుతున్న ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులో ఇరాన్ సీనియర్ మోస్ట్ సైనిక అధికారి అలీ షద్మానీ చనిపోయాడు. సెంట్రల్ టెహ్రాన్లోని ఒక రహస్య ప్రదేశంలో ఆయన తలదాచుకున్నట్లు ఇజ్రాయెల్ బలగాలకు సమాచారం అందింది. దీంతో అలీ షద్మానీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి. అలీ షద్మానీ ఇరాన్ సైన్యంలో సీనియర్ అధికారి. అంతేకాదు సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి ఆయన సైనిక సలహాదారుడు కూడా. సెంట్రల్ టెహ్రాన్లోని ఓ రహస్య ప్రదేశంలో ఆయన తలదాచుకున్నట్లు ఇజ్రాయెల్ బలగాలకు ఉప్పందింది. దీంతో అలీ షద్మానీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేశాయి. అంతిమంగా అలీ షద్మానీ చనిపోయాడు. అలీ షద్మానీకి సైనిక వ్యవహారాలు దిట్టగా పేరుంది. ఇజ్రాయెల్పై ఇటీవల ఇరాన్ చేపట్టిన అనేక బాలిస్టిక్ క్షిపణి దాడులకు నాయకత్వం వహించింది అలీ షద్మానీయే. ఇరాన్కు వ్యతిరేకంగా ఇటీవల ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సీనియర్ సైనికాధికారి అలీ రషీద్ చనిపోయారు. దీంతో ఇరాన్ సాయుధ దళాల చీఫ్గా అలీ షద్మానీని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నియమించారు. అలీ షద్మానీ హతం కావడం ఇరాన్ సైనిక బలగాలకు కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్పై ఇరాన్ ప్రయోగించింది. ఈ క్షిపణి దాడుల కారణంగా ఇజ్రాయెల్కు భారీ నష్టం కలిగింది. టెల్ అవీవ్ ప్రాంతంలోని అనేక భవనాలు, వాహనాలపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇదిలా ఉంటే టెహరాన్లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు చెందిన కీలకమైన డ్రోన్ ఫ్యాక్టరీని ఇరాన్ సేనలు ధ్వంసం చేశాయి. కీలక ప్రదేశాలను టార్గెట్గా చేసుకోవడానికి వీలుగా చిన్న సైజ్ డ్రోన్లు తయారు చేయడానికి టెహరాన్లోని ఓ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. అంతేకాదు మొసాద్ సంస్థ కోసం పనిచేస్తున్న 2 వ్యక్తులను కూడా ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు మొసాద్ సంస్థ కోసం ఏజెంట్గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ఫెక్రీ అనే వ్యక్తిని ఇరాన్ బలగాలు ఉరితీశాయి. కాగా ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఉభయ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో 2 దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. టెహరాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీనికి కౌంటర్గా టెల్ అవీవ్ నగరాన్ని ఇరాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఇరాన్లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. ఇరాన్ టీవీ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. టీవీ స్టూడియోలో ఓ మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. మొత్తం మీద ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది.